ఏలూరులో పిస్టల్తో రెక్కి నిర్వహిస్తున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు గస్తీ పోలీసులకు తారసపడ్డారు. వారిని ఆపి ప్రశ్నించిన పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా లోడెడ్ పిస్టల్ లభించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా దోపిడీ ముఠానా లేక ఇంకేదైనా నేరం చేయడానికి వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏలూరులో పిస్టల్తో రెక్కి నిర్వహిస్తున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు గస్తీ పోలీసులకు తారసపడ్డారు. వారిని ఆపి ప్రశ్నించిన పోలీసులకు పొందనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా లోడెడ్ పిస్టల్ లభించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా దోపిడీ ముఠానా లేక ఇంకేదైనా నేరం చేయడానికి వెళ్తున్నారనే కోణంలో పోలీసులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, పోలీసులకే దుండగులు, అది కూడా లోడెడ్ గన్ తో వెళ్తూ తారసపడినటువంటి సిచ్యువేషన్. ఎంతమంది ఉన్నారు, వారు ఏం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ ఏదైనా కనుక్కోవడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? ఆశ కూడా నిన్న అర్ధరాత్రి ఆ మహిళా ఎస్ఐతో సహా పోలీస్ సిబ్బంది గన్ బజార్ లో తనిఖీలు చేస్తుండగా ఈ ముగ్గురు కూడా తారసపడ్డారు. అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండడంతో, అలాగే కారులో ఇప్పటికే నగరంలో 2-3 చోట్ల తిరిగారనే సమాచారంతో కూడా వారు పోలీసులను వారిని ఆపి ఆ కారు తనిఖీ చేయడం అయితే జరిగింది. ఆ కారులో లోడెడ్ పిస్టల్ అనేది కూడా ఉండడంతో వారి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు 2 టౌన్ పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం వారి ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ముగ్గురు ఎవరు ఏంటి అనే వివరాలు పోలీసులు ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ ముగ్గురు కూడా ఏలూరు శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, మరి ఈ ప్రాంతానికి గన్ బజార్ ప్రాంతం పట్టణం నడిబొడ్డున ఉంటుంది. ఈ ప్రాంతానికి వారు ఎందుకు వచ్చారు, ఏదైనా చోరీకి వచ్చారా లేదంటే కిడ్నాప్ వంటి ఘటనలకు పాల్పడేందుకు వచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ గన్ ఎటువంటి గన్ అనేది కూడా పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. అది ఫుల్లీ లోడెడ్ గన్ గా మాత్రమే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే నిన్న భీమవరంలో కూడా అటు అర్ధరాత్రి దాదాపు 12 మంది వ్యక్తులు పూర్తిగా కూడా గస్తీ చేసి ఒక భారీ ఇంటిపై కూడా స్కెచ్ వేసి అక్కడ ఉన్నటువంటి చోరీకి పాల్పడేందుకు 2 సార్లు రెక్కి నిర్వహించి ఆ తర్వాత పట్టుబడిన ఘటన జరిగింది. అది జరిగిన 24 గంటల్లోనే ఏలూరులో కూడా ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు కారులో తిరుగుతూ ఉన్న నేపథ్యంలో దీనిపై అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దీంతో నగరవాసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరిపై దాడి చేసేందుకు వచ్చారో కూడా స్పష్టం చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.